ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. హాస్టల్లో ఉన్న డిగ్రీ విద్యార్థులు 4 మొబైల్ చోరీకి గురయ్యాయి. రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం విద్యార్థులు హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ విషయంలో సిబ్బంది హస్తం ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాచ్మెన్కు ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నట్లు కాకుండా మామూలుగానే ఇంటి దగ్గర ఉన్నానని గట్టిగా చెప్తున్నాడని తెలిపారు. దీపావళికి ముందు కూడా 2 వ్యక్తులు వచ్చారని భయంతోనే ఈ విషయాన్ని తాము బయటకు చెప్పలేకపోయామన్నారు. మెనూ కూడా సరిగా పాటించడం లేదని 2 నెలలుగా పప్పుతోనే భోజనం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తినేటప్పుడు కూడా సిబ్బంది తమపై నోరు పారేసుకుంటున్నట్లు ఆరోపించారు. మద్యం కళ్ళు తాగి సిబ్బంది పనిచేస్తారని కూడా ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్కర్స్ కేమో ఏమైనా అంటే ఆంటీది బాలేదు ఇది బాలేదంటే తిడతారు వాళ్ళు. వాచ్మెన్ ఏమో కరెక్ట్ గా లేరు. వాచ్మెన్ కరెక్ట్ ఉంటే నైట్ ఆ ఇన్సిడెంట్స్ కాకపోతుండే. 1 o'clock ఎవరో అబ్బాయి వచ్చిండు. నాకైతే హస్తం మొత్తం వాచ్మెన్దే. వాచ్మెన్ పైన డౌట్ ఉంది. అక్కడ మెట్లు పెట్టారు. ఇంకా మార్నింగ్ తీసేది. ఎందుకు తీసినావు తాత అంటే మేడం తీమన్నది. మేడంకి కాల్ చేయాలంటే వద్దొద్దు ఇప్పుడు పెట్టేస్తా. మేడంకి వచ్చినప్పుడు అడిగితే నేను చెప్పలేదమ్మా అంటే ఇప్పుడు మేడం చెప్పలేదు నువ్వు ఎందుకు తీసినావంటే ఇప్పుడు పెట్టేసినా కదా అంటున్నారు. వాచ్మెన్ 9 కి తాగి పండుకుంటారు. వర్కర్స్ కేమో ఏమైనా అంటే ఆంటీది బాలేదు ఇది బాలేదంటే తిడతారు వాళ్ళు. వాచ్మెన్ ఏమో కరెక్ట్ గా లేరు. వాచ్మెన్ కరెక్ట్ ఉంటే నైట్ ఆ ఇన్సిడెంట్స్ కాకపోతుండే. అంటే ఒక అతను వచ్చి అటు సైడ్ ఉన్నాడు. ఆ సైడ్ నుంచి పైకి వచ్చి ఒక ఇద్దరు ఫస్ట్ ఈ రూమ్ లో 2 ఫోన్లు, ఆ రూమ్ లో 2 ఫోన్లు. ఫస్ట్ అమ్మాయిలని వెతికి మొత్తం అక్కడ చుట్టుపక్కల వెతికి 2 ఫోన్లు తీసుకున్నాడు. ఈ రూమ్ లో కూడా చుట్టుపక్కల వెతికి మేము మర్చే లోపు అతను బయట డోర్ వేసి మమ్మల్ని అందరినీ బయట డోర్ వేసేసి పారిపోయిండు. అది కూడా మేబీ మేము ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే సపోర్ట్ లేకుండా గేట్ కీ వేసిన హాస్టల్లో అయితే ఎవరు రారు. ఒకవేళ వచ్చినా గానీ దొరికిపోతారు. ఏంటంటే మా వాచ్మెన్ కళ్ళు తాగి పండుకున్నాడు. 1 o'clock అవుతుంది. నెగ్లిజెన్సీ బాగా కాబట్టి అతను వచ్చి తీసుకెళ్లే వరకు ఓపిక. ఇంకా మేము వెళ్ళి అరిచేలోగా మా వాచ్మెన్ రాలేడు. ఈ ప్రాబ్లం కూడా కాదు. మాకు కొత్త మెనూ వచ్చింది. మెనూ ప్రకారం మాకు ఫుడ్ పెట్టడం లేదు. మెనూనేమో లోపల దాచబెట్టారు. వంట చేసేటోళ్ళు రోజు మధ్యాహ్నం పప్పే చేస్తారు. వంట సరిగా చేయట్లేదు. ఇంకేంటంటే వాళ్ళు కళ్ళు తాగి పండుకుంటారు. వాళ్ళకి ఏం సోయి ఉంటలేదు. ఏమైనా అంటే మేము ఇట్లా అంటే ఈ ఫుడ్ బాగాలేదంటే మమ్మల్ని 1 గంటలో 12 గంటల సమయంలో ఒక తెలియని వ్యక్తి వచ్చి ఇవాళ 4 అమ్మాయిల యొక్క మొబైల్ ఫోన్లను చోరీకి చేయడం జరిగింది. ఇవాళ అమ్మాయిల హాస్టల్లోనే అమ్మాయిలకు రక్షణ లేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అధికారులు, వార్డెన్ గారు మరి ఏమాత్రం వాళ్ళ మీద పర్యవేక్షణ ఉంది, ఏమాత్రం చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా నేను అడుగుదలుచుకో ఉంటున్నాం. అంతేకాకుండా ఈ అమ్మాయిలు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధను వెల్లబులుచుకుంటా ఉన్నారు. వాళ్ళ అమ్మాయిలకు ఇక్కడ కనీసం తినే సమయంలో కూడా వాళ్ళకు రెస్పాన్స్ అయినట్టు పరిస్థితి ఉంది. తిండి పెట్టేటప్పుడు తిట్టుడే, మిగతా టైంలో వర్కర్లు తిట్టుడే, వాచ్మెన్ తిట్టుడే, హాస్టల్ వార్డెన్ గారు కూడా అసభ్యకరంగా మాట్లాడుతారని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మాయిలు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా వేరే సమయంలో ఇక్కడ లోపల వర్కర్స్ కు సంబంధించిన వాళ్ళు మద్యం సేవిస్తారు. మద్యం సేవించి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అంతేకాకుండా ఇదే కాకుండా దీని విషయమై పోలీస్ అధికారులకు ఇప్పటికే విన్నవించడం జరిగింది. వాళ్ళకు మెమోరాండం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఎవరైతే జిల్లా అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద సుమోటోగా దీన్ని ఎంక్వైరీ కమిషన్ వేసి దీని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యుల